హైదరాబాద్ కూకట్పల్లిలో తీవ్ర కలకలం రేపిన బాలిక హత్య కేసు మిస్టరీ వేడింది. బాలికను దారుణంగా చంపిన కేసులో 10వ తరగతి చదువుతున్న బాలుడే ప్రధాన నిందితుడిగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దొంగతనానికి వెళ్లిన బాలుడు ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందనే భయంతోనే దారుణానికి ఒడిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో బాలికను 10వ తరగతి బాలుడే చంపేశాడని గుర్తించినట్లు సమాచారం. చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చిన బాలుడు డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా బాలిక చూడటం గమనించి ఈ క్రమంలోనే విషయం బయటకు తెలుస్తుందని భయపడి ఉంటాడని భావిస్తున్నారు. అందుకే కత్తితో అత్యంత దారుణంగా బాలికను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తన వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడా లేక ఘటన జరిగిన ఇంట్లోని కత్తినే ఉపయోగించాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాగా దొంగతనం చేసే ముందు చోరీ ఎలా చేయాలి, ఎలా బయటకు వెళ్లాలనే విషయాలను బాలుడు రాసుకున్నట్లుగా అనుమానిస్తున్న ఓ పేపర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాస్తవాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. హత్య జరిగిన ఇంట్లో మరోసారి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. బాలుడు హత్య చేసిన సమయంలో అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది.